అందిస్తున్న విధానం కొన్నాళ్ళు. అయ్యా తల్లి మర్చినా, తండ్రి విడిచినా, నాన్నవాడు విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్ముడు నీ వల్లైతే సమస్తము సాధ్యం అంటున్నావు. సింహం పిల్లలైన ఆకలి ఉంటాయి కానీ నేను నమ్మిన బిడ్డలు ఆకలిగా ఉంటున్నావు. నీ కొన్నాళ్ళు ఆకాశ పక్షులు చూడి ఎత్తువ పోయి పొట్టలో కూర్చుకోబట్టినావు. అట్టి రీతిగా బిడ్డలు పోషిస్తున్నట్టు కొన్నాను. వాళ్ళ ప్రతి అవసరం నీ మధ్య వేసేలో తీర్చండి. ఓకే, నాకైతే వాళ్ళ పేరు తెలియదు కానీ పేరు చెప్పినా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వాళ్ళ అక్కర్ల అవసరం తీర్చి అయ్యా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుని మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ వాతావరణంలో ఎటువంటి వైరస్ బిడ్డలపై పనిచేయకుండా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఈరోజు ఎవరి మీద ఆధారపడుతున్నామో అని చెప్పేసి ఆలోచించాలి.
ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే మనుషులు నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించుట మేలని అందరికీ తెలుసు. కాబట్టి మనం అనునిత్యం కూడా మన ఆకలి తీర్చాలంటే, మన ఆహారం కావాలంటే దేవునికి మనం ఏం చేయాలి? మొదలుపెట్టాలి. ఏ విషయంలో కూడా దేవుడి మీద చదువుకోకూడదు. నాకు అన్నం లేదని, నాకు ఆహారం లేదని, నాకు ఇది లేదు అది లేదని దేవుడి మీద అప్పుడు సనక్కండి. ఎందుకంటే దేవుడే మనకి ఇవ్వాలి కాబట్టి ఒక రోజు, 2 రోజులు లేదా 3వ రోజైనా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనం ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నాం, ఎంతవరకు ఎదురు చూస్తున్నాం అని దేవుడు ఆలోచన చేస్తుంటాడు. కొందరంట ఏమనుకుంటారంటే, కొందరు వాళ్ళు బాగున్నారు, ఏ బాగున్నారు, వాళ్ళకి మంచిగా ఉంటుంది, వీళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు మంచిగా ఇలా అందుకుంటారంట. అంటే దేవుడు అన్నాడు, మీరు మాటల చేత ఆయన్ని ఆయాసపరుస్తున్నారు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఈ మాటల ద్వారా దేవుడికి ఆయాసపడుతున్నారు. ఎప్పుడు మనం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఆలోచన, ప్రభావ నాకు ఆకలేసి నాకు అన్నం పెట్టి అంతే, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఈ మాటల ద్వారా దేవుడిని ఆయాసపడుతున్నాం అన్నమాట. ఏం చేస్తున్నాం? దేవుడిని ఆయాసపడుతున్నామంట. మన ఆకలి దేవుడు తెలుసు, మన స్థితి దేవుడు తెలుసు, దేవుడికి మరుగైంది ఏది కూడా లేదు. లాజరు పరిస్థితి తెలుసు కదా మనందరికీ. లాజరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాం రొమ్మున ఆడుకున్నాడు. లాజరు భూలోకంలో నివసించినప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతను దేవుడిని చనిపోలేదు, అతను దేవుడు తిట్టుకోలేదు, అతను దేవుడు దూషించలేదు. యోగు పరిస్థితి తెలుసు కదా మనకి. యోగు దేవుడిని దూషించలేదు, దేవుడిని తిట్టుకోలేదు, దేవుడి మీద చనిపోలేదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడి మీద ఏం చేయకూడదు? దేవుడి మనసులో తిట్టుకోవడం కానీ, దేవుడి మనసులో దూషించడం కానీ, దేవుడి మీద చదువుకోవడం కానీ, దేవుడి సేవకుల మీద చదువుకోవడం కానీ అవి కూడా చేయకూడదు. దేవుడికి అసాధ్యమైన ఏది కూడా లేదు. అరణ్యం నుండి మన్నాను కురిపించి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. నీళ్ళు ఏమంటే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. ఏరియా ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే కాకుల ద్వారా రొట్టె ముక్కలు పట్టుకెళ్ళి దేవుడు అక్కడ ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడికి అసాధ్యమైనది కూడా ఏది కూడా లేదు. కాబట్టి మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మనకి అన్నం లేనప్పుడు, లేకపోతే మనకి కరువు వచ్చినప్పుడు, లేకపోతే మనకి కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం? మనం బాధపడుతుంటాం, చనుక్కుంటుంటాం కదండి. ఆ సనుగుడు మనలో ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది దేని చేత ఇబ్బంది పడ్డారంటే, చనుక్కుని సంహార దూత చేత వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి మన కష్టంలో, మన శ్రమలో, కష్టకాలం మంది వాళ్ళ యెహోవాకు మొరపెట్టి, కష్టకాలంలో ఏం చేయాలి? మనం యెహోవాకి మొరపెట్టాలి. యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన వారికి కరుణిస్తాడు. మన దేవుడికి ఇచ్చే సహాయం వరకు మనం ఎదురు చూడాలి. ఈ లోపల మనం ఎలా జీవించినా, ఎలాగున్నా మనం చివరికి వెళ్ళవలసిందేంటి? పరలోకం వెళ్ళాలి. మన ధనవంతులు, డబ్బున్న వాళ్ళు వెళ్తారు పరలోకం. ఇప్పుడు ఎమ్మెల్యే, లేకపోతే ఎంపీలు, లేకపోతే మినిస్టర్లు, లేకపోతే ప్రధానమంత్రులు, వీళ్ళందరూ కూడా బోడిబోడి డబ్బు ఉన్నది అమ్మా. బోడిబోడి ఆస్తులు ఉన్నాయి, బోడిబోడి అంతస్తులు ఉన్నాయి, బోడిబోడి అన్నీ ఉన్నాయి. వాళ్ళ పరలోకం వెళ్ళిపోతారండి. దేవుడు అంటాడు, బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారు. బేదలైన వారు ధన్యులు అన్నాడు దేవుడు. డబ్బు ఉన్న వాళ్ళు ధన్యులట్లేదు, ఆస్తులు ఉన్న వాళ్ళు ధన్యులట్లేదు, అంతస్తులు ఉన్న వాళ్ళు ధన్యులట్లేదు. ప్రభు వాళ్ళందరూ కూడా బంగారం తీసుకున్నారు, లేకపోతే ఒండిండా బంగారం తీసుకున్నారు, నాకు ఏ బంగారం లేదు మనం అనుకున్నాం అనుకో. దేవుడు బంగారాన్ని మనం ధరించుకోవడం గొప్ప కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ధరించుకోవడం గొప్ప. అర్థమవుతుందండి? బంగారం తీసుకోవడము, ఆస్తులు సంపాదించుకోవడము, డబ్బులు కూడగడుకునేది కాదు కదా. మన పరిశుద్ధాత్మ దేవుడిని సంపాదించుకుంటేనంట బంగారం మెడలో కాదు, కాలు కింద ఉంటుంది దేవుడు. కాలు కింద చేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. బంగారం మెడలో కాదు. పర్లోకరాజు పెద్ద మన కాలు కింద బంగారం ఉంటుంది. అర్థమైందండి? కాలు కింద ఉంటుంది బంగారం, మెడలో కాదు. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఓకేనండి? కాబట్టి మనం ఏం చేయాలంటే, పేదలైన వారు మీరు ధన్యులు, పరలోకరాజు వారు అన్నాడు దేవుడు. డబ్బున్న వాళ్ళు ధన్యులు లేదు, ఆస్తులు ఉన్న వాళ్ళు ధన్యులు లేదు, అంతస్తు ఉన్న వాళ్ళు ధన్యులు లేదు, బంగారం తెంగి వస్తున్న వాళ్ళు ధన్యులు లేదు. పేదలైన వారు ధన్యులు అని ఒకసారి లాజరుని గుర్తు చేసుకోవాలి. ఏ రకంగా జీవించి ఎక్కడికి వెళ్ళాడు, యోగు జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో జీవించి ఎక్కడికి వెళ్ళాడు ఎన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కొంత ఆదరణ కలుగుతారు, కొంత ఆదరణ కలుగుతారు. దేవుడిచ్చే ఒక మాట మనం బతికిస్తుంటారు. ఏ మాట?
దేవుడిచ్చే ఒక మాట మనల్ని చెవియొగ్గి మీరు విని ఎడల మీరు బ్రతుకుదు. యేసు ప్రభువు ఏమన్నారంటే పేదలను కటాక్షించి మీరు వాళ్ళకి ఆహారం పెట్టిన ఒక్క మాటను బట్టి ఈరోజు అనేక మంది పేదల్ని బ్రతికించడానికి దేవుడు ఆ ఒక్క మాటను బట్టి అనేక మంది యేసు ప్రభు చెప్పారు కదా ఇది చెయ్యాలి అని అనేక మంది పేదలు పోషించబడడానికి ఆ ఒక్క మాట ద్వారా బ్రతికించడానికి. అటువంటి ఒక్క మాట ద్వారా దేవుడిచ్చిన ఒక్క మాటను పట్టుకుని అనేక మంది క్రైస్తవులండి, దేవుడు నమ్ముకున్న వాళ్ళండి, దేవుడి విశ్వాసాన్ని అందరూ కూడా ఆ ఒక్క మాటను బట్టి ఏ మాట అది ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టండి, పేదలను మీరు ప్రేమించండి, వారి ఏడలు మీరు కనికరపడండి అని చెప్పిన ఒక్క మాటను బట్టి ఏం చేస్తున్నారు అనేక మంది. నేను ఒక ఆయనకి చెప్పాను చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుట్టినరోజు చేయాలనుకున్నా. మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుట్టినరోజు చేస్తే మీకు ఒరిగేది ఏమవుతుందో ఒక 10 మంది పేదైన వారికి కొంత ఆహారం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే దాని ద్వారా మీకు వచ్చే ఆశీర్వాదం గొప్పదని నేను మొన్న ఒక డ్యూటీలో ఒక ఆయనకి చెప్పాను అన్నమాట. 1,50,000 సుమారు ఖర్చు పెట్టి భర్త చేస్తారు. ఇలాగో మీరు చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదండి. ఒక 10 మందికో 8 మందికో మీరు పుట్టినరోజు నాడు వెళ్ళి భోజనాలు పెట్టండి అని నేను మొన్న చెప్పాను. దేవుడి కనికరం వాళ్ళు ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి, అంతేగాని ప్రార్థన చేయండి తప్ప దేవుడి మీద ఎప్పుడు కూడా చదువుకోవడం కానీ మూలుకోవడం కానీ చదువుడు అనేది క్రైస్తవులకి తగదు. అదేనండి. మీలో ఇప్పుడు కొంతమంది అనుకుంటారంటే ఏంటి చెప్తా బాబా ఆహారం మీద ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతారు. మనసులో అటువంటి ఆలోచన మీరు చెప్తున్నా కానీ మాట్లాడి మాకు ఎందుకు ఆ ఆహారం ఇచ్చేస్తే మేము పట్టుకెళ్ళిపోతాం అంటే మనసులో ఇటువంటి చదువులో వస్తుంటుంది. ఆ యొక్క ఆహారము శరీరంగా మనం బ్రతికిస్తుంది. నేను చెప్పే ఈ మాట ఆత్మీయంగా మేము బ్రతికిస్తుంది, మేము పరలోక రాజ్యం చేస్తుంది. ఈ ఆహారం ఈ లోకంలో జీవించడానికి సరిపోద్ది, నేను చెప్పే మాట మీకు పరలోకం తీసుకెళ్ళడానికి సరిపోతుంది. కాబట్టి మనసులో ఎప్పుడు కూడా దేవుడి మీద సనకండి, దేవుడి విశ్వాసం మీద చనుకోకండి, దేవుడి సేవకుల మీద అస్సలు చనుకోకండి. ఓకేనండి. ఎప్పుడు మీకు కష్టం పోతే దేవుడిని మాట్లాడండి. దేవుడు ఆకాశం వాక్యాలు ఎక్కుతాడు అన్నాడు. ఎవరో కొంత ద్వారాగా దేవుడు ప్రేరేపణ చేసి తీసుకొచ్చి మీకు ఇస్తాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఏదో రకంగా దేవుడు ఇస్తాడు. అది ఇచ్చే వరకు మనం ఎదురు చూడాలి తప్ప ఏ విధంగా కూడా మనం దేవుడు ఎందుకు అసూయ పొడుగు వారి మీద అసూయ పడతాం కానీ వాళ్ళ మీద వారవలేని గుణం కానీ ఇవన్నీ కూడా మనకి ఉండకోకుండా మనలో మంచి లక్షణాలు ఉండాలి. అందరం కలిసికట్టుగా ఒక సహోదర భావం కలిగి ఉండాలి. మీలో మీకు తగాదాలు రాకుండా ఒక ప్రేమ కలిగి వాడు ఎక్కువ తీసుకున్నాడు అది తక్కువ తీసుకున్నాడు అన్నట్టుగా అటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఓకేనండి. కాబట్టి ఆ విధంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని ప్రేమ కలిగి అందరూ కూడా దేవుని యొక్క విశ్వాసం కలిగి మీ కష్టంలో ఆయనకు మొదలుపెట్టి ఆయన ఇచ్చే సహాయం కొరకు మీరు ఎదురు చూడాలని ఆయన మాటలు ముగిస్తున్నాను. దేవుడి